హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చిక్కుడుకాయ కోడిగుడ్డు కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నాము. అయితే మనం ఈ కర్రీలో ఎండ్రాయిలు కూడా వేయబోతున్నామండి. సో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో రెసిపీలోకి వెళ్ళిపోతే మనకి ముందుగానే కోడిగుడ్లు ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, టమాటో, అలానే పచ్చిమిర్చి, అలానే ఎండ్రాయిలు. సో ఇవన్నీ కావాల్సినవి అన్నమాట. అయితే ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసుకుని ఒక మూకుడు పెట్టేసుకోవాలి. మూకుడు పెట్టుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. అయితే ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగానే కోడిగుడ్డు ఉడకబెట్టుకున్నాం కదా, సో అవన్నీ కూడా నూనెలో వేసుకుని కాస్త వేయించుకోవాలి. జస్ట్ కాసేపు ఒక 2-3 నిమిషాలు అలా వేయించుకుంటే సరిపోతుంది, పెద్దగా అవసరం. దగ్గరుండి మెల్లగా వేయించుకోవాలి గుడ్లు. అయితే మనం దీంట్లో ఈ కర్రీలో మనం ఎండ్రాయిలు వేసుకుంటున్నాం కదండి. కావాలంటే ఎండ్రాయిలు వేయకుండా కూడా చేసుకోవచ్చు. ఎండ్రాయిలు వేస్తే ఇంకా బాగుంటుంది. అయితే ఇప్పుడు మనం గుడ్లు వేయించేసుకున్నాము, దాన్ని సపరేట్గా తీసేసుకున్నాను నేను. తర్వాత అదే మూకుడులో మనం ఏం చేస్తున్నామంటే ఎండ్రాయిలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకున్నాం. అవి వేసేసుకొని కాస్త వేగనివ్వాలి. అవి కాస్త వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు అంతా కూడా బాగా కలుపుకోండి. కావాలంటే ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకుంటే, ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకుంటే ఇవి ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయండి. ఓకే, సో నేనైతే ఒకసారి అంతా కూడా మంచిగా కలిపేసుకున్నాను. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నాను. సో ఈ విధంగా అయిన తర్వాత నేను పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఒక 4-5 వరకు వేసుకున్నాను. అలానే టమాటాలు ఒక 3 తీసుకున్నాను, చిన్నవి అనమాట. సో ఇవన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు నేను ఉప్పు వేసుకుంటానండి. ఉప్పు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మగ్గాలి. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయాలి, అవి మగ్గుతాయి. సో అవి కాస్త మగ్గిన తర్వాత నేను ముందుగానే ఉడకబెట్టుకున్నాను కదండి చిక్కుడుకాయ, ఆ చిక్కుడుకాయలని ఇప్పుడు వేసేసుకోవాలి. చిక్కుడుకాయని ఖచ్చితంగా ఉడకపెట్టుకోవాలి, లేదంటే అవి టేస్ట్ బాగుండదు. ప్లస్ మనం డైరెక్ట్గా కర్రీ చేస్తున్నప్పుడు వేసేస్తే అవి ఉడకవన్నమాట. సో అందుకని సపరేట్గా ఉడకబెట్టుకోవాలి. చిక్కుడుకాయ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చిక్కుడుకాయ కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్ల వరకు కారం వేసుకోవచ్చు. కారం కూడా వేసుకొని ఇంకొంచెం కలుపుకోండి. అంతా చిక్కుడుకాయలకి అంతా కూడా మంచిగా కారం అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో కారం వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే వాటర్ వేసేసుకోవాలండి. నేనైతే ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత, అంటే మీరు పులుసు చేసుకుంటున్నారా లేదంటే ఇగురా అని దాన్ని బట్టి కూడా కాస్త వాటర్ క్వాంటిటీ అటు ఇటుగా అవుతుంది, అది మీరు చూసుకోవాలి. నేను ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నాను. వేసుకుని అంతా కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదండి గుడ్లు, అవి ఇప్పుడు వేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా గుడ్లన్నీ కూడా వేసేసుకున్నాము. సో ఇంకా ఇప్పుడు అంతా రెడీ అయిపోయిందండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయాలి అంతే. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉండండి. అంతేనండి, మన చిక్కుడుకాయ కోడిగుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.